Hello everyone, welcome to Jaishankar Academy Maths Universe app. సో మన జయశంకర్ అకాడమీ నుంచి మనం ఒక కొత్త యాప్ని తీసుకొచ్చాం. అది మ్యాథ్స్ యూనివర్స్ యాప్. ఈ మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్లో ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ సంబంధించిన కోర్సెస్, ఆన్లైన్ క్లాసెస్, టెస్ట్ సిరీస్లు మీకు అందులో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎస్పెషల్లీ మ్యాథ్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ డిఏఓ పేపర్ 2 మ్యాథమెటిక్స్ ఉంది, లేదంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉంది, లేదంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది, ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఆర్ఓకి సంబంధించిన మ్యాథ్స్ పేపర్ ఉంది. ఇలా ఎస్పెషల్లీ మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ కోసం, అప్డేటెడ్ సిలబస్ కోసం మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లోగో ఇలా ఎంయూ లాగా ఉంటుంది. సో ఆ లోగోని చూసి మీరు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏం యాప్ అది? మ్యాథ్స్ యూనివర్స్ యాప్. ఓకేనండి. నెక్స్ట్ ఇకపోతే తెలంగాణలో గతంలో మనం డిఏఓ పరీక్ష రాసి రద్దయిన ఆ పరీక్ష యొక్క తేదీల్ని మళ్ళీ ప్రకటించడం జరిగింది. అయితే ఇంతకు ముందులాగే మళ్ళీ ఇక్కడ కూడా సమస్య ఏంటంటే అన్ని రకాల పరీక్షల మధ్యలో డిఏఓ పరీక్ష కూడా రావడం. చాలామంది సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డిఏఓ కోసమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారు. సో వారందరికీ మళ్ళీ గ్రూప్ 2కి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, డిఎస్సికి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా గ్రూప్ 1కి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డిఏఓకి కూడా ప్రిపేర్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి వీడియోలో మనం ఏం చూస్తామంటే గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి పరీక్షల నేపథ్యంలో డిఏఓకి సంబంధించి సక్సెస్ అవ్వాలంటే ఈ 100 రోజుల సమయంలో మనం ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, అసలు సిలబస్కి సంబంధించిన అంశాలు ఏమున్నాయి, బయట రకరకాల మాధ్యమాల ద్వారా మీరు చూస్తున్న సిలబస్ కానీ, మీరు వింటున్న సిలబస్ కానీ ఎంతవరకు నిజమో కాదో మనం అఫీషియల్ సిలబస్ని ఒకసారి చూసుకుందాం. అదేవిధంగా చాలామంది డిఏఓ పేపర్ 2 మ్యాథమెటిక్స్ అనుకుంటే అది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అర్థమెటిక్ మాత్రమేగా అపోహపడుతున్నారు. గతంలో అలా అర్థమెటిక్ మాత్రమే ప్రిపేర్ అయ్యి అలాంటి కోచింగ్ తీసుకొని ఎగ్జామినేషన్ హాల్లో పాపం కంగుతిన్న అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి, చివరి దాకా చూడండి. ఇందులో మీకు సిలబస్కి సంబంధించిన అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వివరించడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే. సో మీ అందరికీ తెలుసు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి పూర్తి స్థాయి మ్యాథమెటిక్స్ పేపర్కి సంబంధించిన శిక్షణ ఇస్తున్న ఏకైక సంస్థ మన జయశంకర్ అకాడమీ. అది యాప్ మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా. ఓకే, రైట్. ఇప్పుడు పోతే మనం ఒకసారి పరీక్షా తేదీల్ని పరిశీలిద్దాం. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష మనకి 9th జూన్ రోజు ఉంది. గ్రూప్ 2 పరీక్ష 7th and 8th ఆగస్టులో ఉంది. డిఏఓ పరీక్ష వీటి మధ్యలో 30th జూన్లో ఉంది, 30 జూన్. ఓకే, అంటే గ్రూప్ 1 పరీక్షకి అండ్ డిఏఓ పరీక్షకి, గ్రూప్ 1కి డిఏఓకి మధ్యలో ఉన్న తేడా 9 to 30, అంటే కేవలం 20 రోజుల తేడా మాత్రమే ఉంది. 20 days డిఫరెన్స్ ఉంది. డిఏఓ పరీక్షకి మరియు 7th and 8th ఆగస్ట్ రోజు జరిగే గ్రూప్ 2 పరీక్షకి మనకి మధ్యలో ఉన్న తేడా దాదాపు 35 రోజులు మాత్రమే ఉంది. ఓకే, మరి అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి, సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి? సో ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి, ఒకవేళ మీరు డిఎస్సి కనుక ప్రిపేర్ అవుతుంటే డిఎస్సి అండ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఈ 2 పరీక్షల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అసలు ప్రిపరేషన్ సాధ్యం అవుతుందా కాదా ఈ టైం గ్యాప్లో, ఈ మధ్యలో అన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇక్కడ. రైట్. ముందుగా మనం సిలబస్ విషయానికి వస్తే ఫస్ట్ పేపర్ 1 సిలబస్ని గమనిద్దాం. మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క పరీక్ష 2 పేపర్లుగా నిర్వహించడం జరుగుతుంది. అందులో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, 150 ప్రశ్నలు, 150 మార్కులు. ఓకే, అందులో బైలింగ్వల్లో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. మనకు మొత్తం సిలబస్లో ఇచ్చిన కాంపోనెంట్స్ 15 కాంపోనెంట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సెకండ్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఈ 2 కూడా మనకి గమనించినట్లయితే ఈ రెండింటికి 2 కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు. అంటే 2 కాంపోనెంట్స్ మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిందిగా చూస్తాం. అదేవిధంగా జనరల్ సైన్స్, ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, రైట్. సో విజ్ఞాన శాస్త్రము,
రైట్, లేదంటే సామాన్య శాస్త్రము, భారతదేశము సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతికలో సాధించిన పురోగతి అన్నది మూడో అంశము. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మైటిగేషన్ స్ట్రాటజీస్. ఓకే, ఏమంటున్నాడు? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పర్యావరణ సమస్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మనము తెలుగులో ఎగ్జాక్ట్గా పదం గుర్తుంది కానీ ఓకే. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ మైటిగేషన్ స్ట్రాటజీ, ఏదైనా ఒక విపత్తు, సరే విపత్తు నిర్వహణ, ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా నిర్వహించాలి, దానికి సంబంధించిన జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటాము, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇది జాగ్రఫీకి సంబంధించిన అంశంగా మనం చూడొచ్చు. ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకే, ఆర్థిక సాంఘిక అభివృద్ధి ఇక్కడ ఇండియాలో మరియు తెలంగాణలో. ఇది ఎకానమీకి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ ఫిజికల్, సోషల్ అండ్ ఎకానమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఓకేనండి. సో భారతదేశం యొక్క భౌతిక, సామాజిక, ఆర్థిక భూగోళ శాస్త్రంగా మనం దీన్ని చూస్తాం. ఇది జాగ్రఫీ. ఓకే, నెక్స్ట్ ఫిజికల్, సోషల్, ఎకానమిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క భౌతిక, సామాజిక, ఆర్థిక భూగోళ శాస్త్రము అని మనం ఇక్కడ చూస్తాం. ఇది కూడా టిఎస్ జాగ్రఫీ. ఓకే అంటే జాగ్రఫీ కాంపోనెంట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. నెక్స్ట్ సోషియో ఎకానమిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ నేషనల్ మూమెంట్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సోషియో ఎకానమిక్ సామాజిక, ఆర్థిక లేదంటే రాజకీయ, ఓకే, అండ్ కల్చరల్ హిస్టరీ సాంస్కృతిక చరిత్ర దేనిది ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధునిక భౌతిక శాస్త్రం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్రని చూస్తూ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయోద్యమం పైన స్పెషల్ ఫోకస్ చేయండి అంటున్నాడు. ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ కింద మనం ఇక్కడ పేర్కొంటాం. నెక్స్ట్ సేమ్ థింగ్ సోషియో ఎకానమిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇది టిఎస్ హిస్టరీ అండ్ మూవ్మెంట్కి సంబంధించిన అంశం. ఓకే, నెక్స్ట్ వన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. భారత రాజ్యాంగానికి సంబంధించిన సంబంధించి మనం ఇక్కడ చూస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన అంశాలు 10th కాన్సెప్ట్. సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ ఇటిసి అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఓకే, సోషల్ ఎక్స్క్లూజన్ అనేది మనకి సమాజ శాస్త్రానికి సంబంధించింది, సొసైటీకి సంబంధించిన పేపర్గా మనం ఇక్కడ చూస్తాం. అండ్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ యొక్క సమాజము, సంస్కృతి అండ్ వారసత్వము, దాని యొక్క కళలు మరియు సాహిత్యం ఏ విధంగా ఉంది అన్నది తెలంగాణకు సంబంధించిన అంశాలుగా చూస్తాం. ఇది తెలంగాణ హిస్టరీలో భాగంగా మనం ఇక్కడ చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తాం. ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సోషియో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇది మెంటల్ ఎబిలిటీ అని అంట, మెంటల్ ఎబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ అంశానికి వస్తే బేసిక్ ఇంగ్లీష్ అప్ టు 10th స్టాండర్డ్. ఓకే, గతంలో జరిగిన పరీక్షను గమనిస్తే లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ రెండూ కలిపి మనకి దాదాపు 35 నుంచి 40 మార్కులు వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే సిలబస్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నా సరే, గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాస్తే బేసిక్ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని కాంపోనెంట్స్ మనం చదవాల్సిందే. అంటే 9th జూన్ వరకు ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేపర్ 1ని ఆటోమేటిక్గా పూర్తి చేస్తూ ఉంటారు. 7th అండ్ 8th ఆగస్టు కొరకు ఎవరైతే గ్రూప్ 2 చదువుతుంటారో వాళ్ళందరికీ సేమ్ ఫస్ట్ పేపరు ఇదే ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో మనము ఇండియన్ హిస్టరీ చూస్తాం, ఇండియన్ పాలిటీ చూస్తాం, తెలంగాణ హిస్టరీ చూస్తాం,
తెలంగాణ మూమెంట్ చూస్తాం, అదేవిధంగా ఎకానమీ చూస్తాం. ఓకే, అంటే ప్రతిదీ కూడా అంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆగస్టు వరకు ఖచ్చితంగా ఏం చదవచ్చు అంటే ఇవన్నీ అంశాలని పేపర్ 1ని మనం చదువుతాం. అంటే ఎవరైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు డిఏఓ పరీక్ష సమయానికి ఆటోమేటిక్గా పేపర్ 1 యొక్క ప్రిపరేషన్ని పూర్తి చేసుకొని ఉంటారు. 150 మార్కుల యొక్క ప్రిపరేషన్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, పూర్తి చేసుకొని ఉంటారు. రైట్, ఎవరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్న అభ్యర్థులు ఉన్నారు. మరి వీళ్ళు కానీ లేకపోతే ఎస్పెషల్లీ డిఏఓకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిఏఓకి ప్రిపేర్ అవుతుంటే మనం మిగతా వాటికి కూడా ప్రిపేర్ అవుతాం, అందులో డౌట్ ఏమీ లేదు. అంటే మన యొక్క ప్రిపరేషన్లో జనరల్ స్టడీస్ యొక్క ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలైపోయింది, మనం స్టార్ట్ చేసి ఉన్నాం. మరి దీంట్లో డిఏఓకి సంబంధించిన పేపర్ 2కి సంబంధించి ఎస్పెషల్లీ ఇది 300 మార్కులకు సంబంధించి మనము ఈ 100 రోజుల్లో చేయాల్సిన పని ఏంది అంటే మన యొక్క గ్రూప్ 1 ప్రిపరేషన్, మన యొక్క గ్రూప్ 2 ప్రిపరేషను విజయవంతంగా కొనసాగుతూనే డిఏఓని కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలంటే ఈ 100 డేస్లో ఈ 300 మార్కుల పేపర్ని ఎలా చదవాలి, ఓకే, అసలు ఎంత సమయాన్ని కేటాయిస్తే మనం సక్సెస్ అవుతాం అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. దాదాపు మనకి అన్ని సెలవులు అంటే దాదాపు మనం టైం వేస్ట్ అయ్యేది చూసుకుంటే కేవలం ఒక 100 రోజుల యొక్క ప్రిపరేషన్తో మనం ఇక్కడ 300 మార్కుల్ని సాధించేలాగా మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. ఫస్ట్ థింగ్, పేపర్ 2లో మనకి 150 ప్రశ్నలు వస్తాయి, 300 మార్కులు వస్తాయి. అందులో మొదటి పార్ట్ అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్, సెకండ్ పార్ట్ మెన్సురేషన్. ఇక్కడ చాలామంది విద్యార్థులు పేపర్ 2 యొక్క సిలబస్ తెలియకుండా పేపర్ 2ని ఓన్లీ అర్థమెటిక్ పేపర్ అని మాత్రమే చూస్తూ అదే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మాత్రమే చదువుతూ పాపం సమయాన్ని, విలువైన అవకాశాన్ని ఇక్కడ వృధా చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి సిలబస్లో ఏం డిస్క్రైబ్ చేశారో ఒక్కసారి నిజంగా మనము నోటిఫికేషన్ను పట్టుకొని చూడాల్సి ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఏదో యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే ఇంకొక అదర్ సోర్సెస్ ద్వారానో చూసి ఇదే సిలబస్ అనుకొని చాలామంది పొరపాటు పడుతున్నారు. అర్థమెటిక్ మాత్రమే లేదు, అదే పర్సంటేజెస్, అదే ప్రాఫిట్ అండ్ లాస్, అదే సింపుల్ ఇంట్రెస్ట్, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాదు పేపర్ 2 సిలబస్ అంటే. దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయో ఒక్క సింగిల్ లైన్గా మీకు చెప్పాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, 6th to 10th క్లాస్ వరకు ఏదైతే స్టేట్ సిలబస్లో ఇవ్వబడిన అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి సిలబస్లో ఇచ్చాడు. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఏవైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రశ్నలు ఉన్నాయో, ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్లో అవన్నీ చాప్టర్స్ తీసుకొచ్చి మనకి ఇక్కడ అందించడం జరిగింది. వాటిని ఒక స్మార్ట్ వేలో, ఒక కాన్సెప్ట్ పద్ధతిలో, ఒక షార్ట్ కట్ వేలో 150 ప్రశ్నల్ని 150 నిమిషాల్లో సాల్వ్ చేసే విధంగా మనం తరువుగా ప్రిపేర్ అవ్వడం అనేది మన యొక్క లక్ష్యం. కాబట్టి మీరు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మన విద్యార్థులు, మ్యాథ్స్ యూనివర్స్ విద్యార్థులు అయితే ఖచ్చితంగా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే 30 నుంచి 40 సెకండ్లో సాల్వ్ చేసే విధంగా వాళ్ళు తయారవుతారు. ఆ తర్వాత ఈ 300 మార్కులకు గాను 150 ప్రశ్నలకు గాను మనము కనీసం 135 పైన ప్రశ్నల్ని అంటే దాదాపు 270 పైన మార్కుల్ని సాధించే విధంగా మీకు ఈ శిక్షణ అనేది అందించడం జరుగుద్ది. ఓకే, సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఒకసారి సిలబస్ చూస్తే ఫస్ట్ పార్ట్లో మనకి ఏముందంటే నెంబర్ సిస్టమ్ ఉంది. నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, డెసిమల్ రిప్రజెంటేషన్, రియల్ నెంబర్స్, మాడ్యూల్స్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ మాడ్యూల్స్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, లీస్ట్ కామన్ మల్టిపుల్, గ్రేటెస్ట్ కామన్ డివిజర్, సర్ట్స్ అండ్ లాగరిథమ్స్. ఇందులో నెంబర్ సిస్టంలో కరణీయ అకరణీయ సంఖ్యలు, వాటి యొక్క లక్షణాలు, దశాంశ భిన్నాలు, వాటిని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, మాడ్యులస్ అంటే ఏంటి, మాడ్యులర్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇన్ఈక్వాలిటీస్లో ఎలా ఉంటుంది, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, అదేవిధంగా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం కాసాగు అంటే ఏంటి, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ జీసీడి గాసాగు అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, అండ్ సర్ట్స్ అండ్ లాగరిథమ్స్ కర్ణులు మరియు సంవర్గమానాలు అంటే ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం నెంబర్ సిస్టంలో చూస్తాం. ఫస్ట్ చాప్టర్ ఇది నెంబర్ సిస్టమ్. సెకండ్ చాప్టర్ రేషియో ప్రపోర్షన్స్.
ఈ సెకండ్ చాప్టరే కొందరు పొరపాటుగా ఏదైతే పూర్తి సిలబస్ అర్థమెటిక్ అనుకొని ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కేవలం సెకండ్ చాప్టర్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఇందులో ఏం చూస్తాం? యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, క్లాక్స్ అండ్ క్యాలెండర్. ఓకే, సగటు, శాతములు, లాభ నష్టాలు, రాయితీ, బారువడ్డీ, చక్రవడ్డీ, భాగస్వామ్యము, కాలము దూరము, కాలము పని, గడియారాలు మరియు క్యాలెండర్. ఓకే, కాలక్రమ పట్టిక. ఇది సెకండ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్, బహుపదులు మరియు శ్రేణులు, స్పెషల్ ప్రొడక్ట్స్, ప్రత్యేక లబ్ధాలు, ఫ్యాక్టరైజేషన్, కారణాంక విభజన, రిమైండర్ థీరం, షేర్ సిద్ధాంతము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్, ఘన సమీకరణం యొక్క జీరోస్ అంటే మూలాలు ఏంటి, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, అదేవిధంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంక శ్రేణి అంటే ఏంది, జామెట్రికల్ ప్రోగ్రెషన్, గుణ శ్రేణి అంటే ఏంది, వాటి యొక్క ఎన్ పదాలని కనుక్కోవడం, ఎన్ పదాల యొక్క మొత్తాన్ని కనుక్కోవడం మనము మూడో చాప్టర్లో చూస్తాం. అదేవిధంగా సెట్స్కి సంబంధించి సెట్స్ అంటే సమితులు అంటాం మనం. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. ఓకే, ప్రాథమిక పరిక్రియలు సమితుల్లో ఏముంటాయి? సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకే, సో 2 చరరాశుల్లో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే రేఖీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఫ్రీక్వెన్సీ టేబుల్, మీన్, మీడియన్, మోడ్, సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ. ఓకే, సాంఖ్యక శాస్త్రం మరియు సంభావ్యత. దీంట్లో మీన్, మీడియన్, మోడ్, సగటు, మధ్యగతము మరియు బహుళకము, వాటి మధ్య సంబంధము, అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ. సో సంభావ్యత పైన ఒక సాధారణ సమస్యలు. ఇదంతా కూడా మనకి ఫస్ట్ చాప్టర్లో అంటే పేపర్ 2లో ఫస్ట్ పార్ట్కి సంబంధించిన ప్రశ్నలు. సో ఇది ఫస్ట్ పార్ట్ అన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి 75 ప్రశ్నలు వస్తాయి, 150 మార్కులు వస్తాయి అనుకోవడానికి లేదు. 70 రావచ్చు, 75 రావచ్చు. కానీ మనమైతే యావరేజ్గా ఒక 70 to 75 మార్క్స్ అయితే అంటే క్వశ్చన్స్ అయితే ఇక్కడ నుంచి వస్తాయి. అంటే 140 to 150 మార్క్స్ అయితే మనం ఇక్కడ నుంచి గెయిన్ చేయొచ్చు. వెరీ వెరీ సింపుల్ అండి. చూడడానికి సిలబస్ హెవీగా ఉంటుంది కానీ మనం చెప్పే పద్ధతి, మన యొక్క స్మార్ట్ అప్రోచ్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ వల్ల మీకు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా పూర్తవుతాయి. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి, పేపర్ 2లో పార్ట్ బికి సంబంధించి చూస్తే చాలామంది విద్యార్థులు భయపడేది, ప్రిపరేషన్లో ఉండి మ్యాథ్స్ విద్యార్థులు కూడా భయపడే పార్ట్ ఏంటంటే ఈ మెన్సురేషన్ పార్ట్. ఎందుకంటే ఇందులో జామెట్రీ, మెన్సురేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. హాఫ్ ఆఫ్ ది సిలబస్ అదే ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ విద్యార్థులు కూడా పాపం కొంత గందరగోళాన్ని ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం జామెట్రీకి, మెన్సురేషన్కి మన ఇన్స్టిట్యూషన్ పెట్టింది పేరు. ఓకే, ఒకసారి మనం చూస్తే ఏరియాస్ ఆఫ్ స్క్వేర్, చతురస్రం యొక్క వైశాల్యము, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పారలోగ్రామ్ అండ్ ట్రెపీజియం. వీటన్నిటి మనం క్వాడ్రిలేటర్స్ అంటాం. చతుర్భుజాల యొక్క వైశాల్యాలు ఒక్క మాటలో చెప్పాలంటే. నెక్స్ట్ థింగ్ జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పాలిగాన్స్, త్రిభుజాలు మరియు పాలిగాన్స్, బహుభుజుల యొక్క రేఖాగణితము, ఐడెంటికల్ ట్రయాంగిల్స్, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే, సో త్రిభుజాల యొక్క సర్వ సమానత్వము, త్రిభుజాల యొక్క సారూప్యత, స్వరూప త్రిభుజాలు అంటాం. పైథాగరియన్ థీరం అండ్ ఇట్స్ అప్లికేషన్. అంటే పూర్తిగా ఒక త్రిభుజానికి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్ సచ్ యాజ్ స్పియర్, సిలిండర్, కోన్, ప్రిజం. ఓకే, సో ఉపరితల వైశాల్యము మరియు ఘన పరిమాణాలు వేటికి సంబంధించింది? గోళము, సిలిండర్ స్తూపము, కోన్ శంకువు, ప్రిజం పట్టకము. ఓకే, వీటికి సంబంధించి తెలుసుకుంటే చాలు. ఇక మనకు సబ్జెక్ట్ వచ్చు కదా అని మనం విజ్ఞాన ప్రదర్శనలు చేసి పిల్లల యొక్క టైం వేస్ట్ చేయకూడదు. వందల కొద్ది వీడియోస్ మనకు కనబడుతూ ఉంటాయి. అందులో పనికొచ్చే అంశం ఎంత భాగం ఉంటుందో మీ టైం వేస్ట్ చేసి పరీక్ష రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అందుకే మనం ఇక్కడ ఎస్పెషల్లీ మన ఇన్స్టిట్యూషన్లో మనం చేసే పని ఏంటంటే మీకు లైవ్ క్లాసెస్ అందిస్తాం. లైవ్ క్లాసెస్ ద్వారా ఏమవుతుందంటే చాలా టైం సేవ్ అవుతుంది. అంటే డైలీ ఒక 2 hours to 2.5 hours మీరు రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఈ 100 రోజుల పాటు డైలీ 2 to 2.5 hours మీరు లైవ్ క్లాసెస్ వినడం ద్వారా రెగ్యులర్గా మీకు ఒక సిలబస్ అనే సిస్టమేటిక్ వేలో ఒక తక్కువ టైంలో పూర్తి చేసుకోగలుగుతాం. అంటే దాదాపు 200 గంటల్లోనే
మనం ఈ పూర్తి స్థాయి సిలబస్ని కంప్లీట్ చేసుకుంటాం లైవ్ క్లాసెస్ ద్వారా. సార్ లైవ్ మిస్ అయినా, డౌట్ వచ్చినా దీనికి సంబంధించిన రికార్డెడ్ వీడియోస్ని మీకు ఫ్రీగా యాప్లో అందిస్తాం. కాబట్టి రికార్డెడ్ వీడియోస్ని మీకు ఫ్రీగా యాప్లో కూడా అందించడం జరుగుద్ది లైవ్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకి. ఓకే రైట్. నెక్స్ట్ వన్, జామెట్రీ ఆఫ్ సర్కిల్స్. ఓకే, అంటే ఇందాక ట్రయాంగిల్ యొక్క జామెట్రీ చూసాం, ఇప్పుడు సర్కిల్స్ యొక్క జామెట్రీ చూస్తున్నాం. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ ఆఫ్ సర్కిల్. ఒక వృత్తాన్ని గీయగలిగే స్పర్శ రేఖ ఏ విధంగా ఉంటుంది, ఛేదన రేఖ ఏ విధంగా ఉంటుంది, దానికి ఉండే రెండు స్పర్శ రేఖల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, ఒక స్పర్శ రేఖ ఒక ఛేదన రేఖ మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఇక్కడ సర్కిల్స్లో చూస్తాం. మీరు గమనించినట్లయితే 4 చాప్టర్లు కూడా 4 చాప్టర్స్ కూడా జామెట్రీ అండ్ మెన్సురేషన్కి సంబంధించినవే. 5th చాప్టర్ కూడా అదే, కానీ దీని యొక్క అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. దీని పేరు కూడా కోఆర్డినేట్ జామెట్రీయే. సో మీరెవరైతే మ్యాథ్స్ విద్యార్థులు కూడా భయపెట్టే మెన్సురేషన్ అండ్ జామెట్రీ, నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా సరే మ్యాథ్స్ వాళ్ళకైనా సరే సింపుల్గా ఇలా 30 నుంచి 40 సెకండ్లు సాల్వ్ చేసే విధంగా మీకు ఈ పేపర్ని డీటెయిల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 5th వన్ వచ్చేసి కోఆర్డినేట్స్ ఇన్ 2 డైమెన్షనల్ ప్లేన్. అంటే దీన్ని కోఆర్డినేట్ జామెట్రీ అని అంటాం. డిస్టెన్స్ ఫార్ములా. ఓకే, 2 బిందువుల మధ్య దూరంకు సంబంధించిన ఫార్ములా సూత్రం ఏ విధంగా ఉంటుంది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజం యొక్క వైశాల్యం. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, సరళ రేఖ యొక్క సమీకరణం వివిధ రూపాలు అండ్ దాని యొక్క అప్లికేషన్స్. అండ్ ట్రిగోనమెట్రిక్ రేషియోస్ అండ్ దేర్ వాల్యూస్. ఓకే, త్రికోణమితికి సంబంధించిన నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి. ఫర్ స్పెషల్ యాంగిల్స్ 30 degrees, 60 degrees, 90 degrees, 45 degrees అండ్ సింపుల్ ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్. సో సాధారణ త్రికోణమితి యొక్క ఐడెంటిటీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ, దీన్నే మనం హైట్స్ అండ్ డిస్టెన్స్గా మనం పేర్కొంటాం. ఓకే, ఇందులో పేర్కొనబడ్డ ప్రతి చాప్టర్ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు చదువుతున్న సబ్జెక్టే. అంటే అర్థమైంది, మనం కూడా ఆల్రెడీ చదువుకొని వచ్చినమే, కానీ ఇప్పుడు దాని కాంపిటేటివ్ సైడ్కి మనం దాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది పేపర్ 2కి సంబంధించిన సిలబస్. ఇకపోతే మన యొక్క ప్రిపరేషన్. సో ఎప్పుడైతే మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నామో, మనం ఎప్పుడైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నామో, ఓకే, ఇకపోతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం మనం. ఓకే, డిఎస్సి మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్పెషల్గా మాట్లాడుకుందాం. గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎట్లాగో June 30 వరకు వాళ్ళ యొక్క పేపర్ 1 ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తవుతుంది. వీళ్ళు ఎట్లాగో ఇక్కడ 110 నుంచి 120 మార్కులు సంపాదించుకోగలరు. ఓకే, మంచి ప్రిపరేషన్ పొందిన విద్యార్థి. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి అసలు మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఈ 100 రోజుల్లో అని అంటే, ఈ 100 రోజుల్లో మీ యొక్క ప్రిపరేషన్ టైంలో డైలీ 2 hours to 2.5 hours మ్యాథ్స్ పేపర్ మీద ఫోకస్ చేయండి. 2 hours to 2.5 hours. అది మా యొక్క లైవ్ క్లాస్లో జాయిన్ అయ్యి, లేకపోతే సరదాగా క్లాస్ ఇంటూ నేర్చుకున్నా పర్లేదు, లేదంటే మీకు మీరుగా ఓన్గా 6 నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ తెప్పించుకొని దాంట్లో ఉన్న అంశాలని చదువుకుంటూ ప్రిపేర్ అయినా పర్లేదు. మార్కెట్లో డిఏఓకి సంబంధించి ఎలాంటి ప్రామాణికమైన మెటీరియల్ అవైలబుల్గా లేదు. సో మనం కూడా అసలు మన మెటీరియల్ని మన విద్యార్థులకు తప్ప బయటి వారికి ఎవరికి ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మీకు ప్రామాణికమైన మెటీరియల్ ఏది అని అంటే అది స్కూల్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే. దాన్ని తీసుకొచ్చి జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి. రైట్, మీ యొక్క 100 రోజుల్లో ఈ 100 డేస్లో గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న ఆ సమయంలో, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసేటప్పటికి మీరు డైలీ 2 hours to 2.5 hours టైంని మీరు మ్యాథ్స్ పేపర్ కనుక కేటాయించినట్లయితే, ఓకే, ఖచ్చితంగా 270 నుంచి ఆ పైన మార్కుల్ని సాధించడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఇది నిజంగా గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగంగా మనం చూస్తాం. దీన్ని అంత స్థాయి ఉన్న ఉద్యోగం. కాబట్టి ఈజీగా చాలా తక్కువ సమయంలో తక్కువ సిలబస్తో మనం ఒక మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందాలంటే అది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వల్లనే సాధ్యమవుతుంది. సో ఈ డైలీ 2 hours to 2.5 hours టైం ఎక్కువగా ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకి టైం వేస్ట్ అయ్యే టైం ఏంటంటే ఈవినింగ్
5 నుంచి రాత్రి భోజనం చేసే 8:30 to 9 o'clock టైం. ఈ టైంలో ఏం చేస్తాం మనము? టీ తాగడానికి బయటికి వెళ్తాం. అక్కడ ఎవరో ఒకరు కలుస్తారు. టీఎస్పీఎస్సీ బోర్డు గురించి ఒక చర్చ, నోటిఫికేషన్ల గురించి ఒక చర్చ, రైట్ అండ్ ఇంకో దాని గురించి ఒక చర్చ, ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ గురించి చర్చ, గతంలో జరిగిన పరీక్షల లీకేజ్ గురించి చర్చ, ఇలా రకరకాల చర్చలు లోకాభిరామాయణం అంతా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఎంతసేపు మనము కరెక్ట్గా ప్రిపరేషన్ టైంలో ఉన్నామన్నదే మన యొక్క సక్సెస్ని చూపిస్తుంది. కాబట్టి విద్యార్థులు అసలు టైం వేస్ట్ చేయకండి. ఇదైతే నిజంగా ఇది పరీక్షల కాలం. కాబట్టి పరీక్షల కాలాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఎండాకాలం కాదు ఇది. ఓకే అండి, ఎంత మండినా ఎంత ఎండినా మన యొక్క ప్రిపరేషన్ని మాత్రం ఆపకూడదు. ఓకే, కాబట్టి 5 to 8:30 to 9 ఈ టైంలో మీకు ప్రిపరేషన్ కుదరలేదు, ఖాళీగా ఉంటే, పుస్తకం పట్టుకుంటే, మార్నింగ్ అంతా చదివేవి కదా నాన్న, బయటికి వెళ్ళి మనం టీ తాగొద్దాంలా అని పిలిచే మిత్రులు చాలామంది ఉంటారు, మన శ్రేయోభిలాష్. సో మనం ఏం చేయాలంటే ఈ టైంలో మన యొక్క లైవ్ క్లాసెస్ కనుక మీరు జాయిన్ అయ్యారనుకోండి, అది 6:30 to 9 o'clock మనకి ఈ లైవ్ బ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న 2 hours to 2.5 hours టైం మన లైవ్లో మీ యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తయిపోతుంది. ఓకే, సింపుల్. అంటే మన యొక్క ప్రిపరేషన్ లైవ్ ద్వారా పూర్తవుతుంది. బయటకు వెళ్ళే టైం వేస్ట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మనము గ్రూప్ 2, గ్రూప్ 1తో పాటు డిఏఓ ప్రిపరేషన్ కూడా పూర్తి చేస్తాం. గ్రూప్ 1 పరీక్ష రాసిన తర్వాత ఆ చివరి 20 రోజులు పూర్తి స్థాయిలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క పేపర్ 2ని కంప్లీట్గా రివిజన్ చేయడానికి ఉపయోగించుకుంటాం. కొంతమంది అనుకుంటారు గ్రూప్ 1 అయిపోయిన తర్వాత 10 చాప్టర్లే ఉన్నాయి కదా, మనం ఆ 20 రోజులు రోజుకు 2 రోజులకు ఒక చాప్టర్ చొప్పున చదివేద్దాం అనుకుంటారు. మ్యాథమెటిక్స్ అనేది చదివితే వచ్చేది కాదు, నిరంతర అభ్యాసం ద్వారా వచ్చేది. అర్థమైంది ఏంది? నిరంతర అభ్యాసం ద్వారా మాత్రమే మనము మ్యాథమెటిక్స్ని పర్ఫెక్ట్గా అనుకున్న టైంలో 150 క్వశ్చన్లకి 150 నిమిషాల్లో చేయగలము. ఓకే, రైట్. సో ఈ లైవ్ బ్యాచ్లో మీరు చేరాలనుకుంటే మన యొక్క ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంది. సో ఒక్కసారి నేను చెప్తున్నాను, 8885607060కి కాల్ చేసి ఈ లైవ్ బ్యాచ్ యొక్క సీట్ని మీరు రిజర్వ్ చేసుకోండి. సార్ లైవ్ కాకుండా రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయంటే ఎస్, రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్లో మీకు రికార్డెడ్ క్లాసెస్ ఆఫర్లో కేవలం 1899 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. ఓకే, రికార్డెడ్ క్లాసెస్ మరి పాత ఎక్కడియో దేనికోసమో ఎస్ఐ కానిస్టేబుల్ కోసం చెప్పిన పాత వీడియోస్ అన్నీ ఇందులో పెట్టడం కుదరదు. ఇప్పుడు ప్రజెంట్ లైవ్ బ్యాచ్లో కొత్త బ్యాచ్లో జరుగుతున్న వీడియో క్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని రికార్డ్ చేసి మీ ఇక్కడ రికార్డ్ రూపంలో అందించడం జరుగుద్ది. ఈ 100 రోజుల్లో నిరంతరం డైలీ ఒక కొత్త వీడియో మీకు వస్తుంది. ఒక కొత్త అంశం మనకి కొత్తగా నోటిఫికేషన్ రాగానే ఏంటి వీడియో అని ఓపెన్ చేసి చూస్తాం. కాబట్టి మీలో ఆ ఎంతూజియాజాన్ని, ఆ క్యూరియాసిటీని రోజు రోజు పెంచుతూ మీ యొక్క కోచింగ్ యొక్క ప్రిపరేషన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి మనం మ్యాథ్స్ యూనివర్స్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం.